హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్టైల్ తపాలా చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. ఇలా వాన పడుతున్నప్పుడు వేడివేడిగా తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. తెలంగాణలో వీటిని సర్వపిండి అని కూడా అంటారండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా టేస్టీగా ఉంటాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నానండి. నేను పొడి పిండే వేసుకుంటున్నాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. నానబెట్టుకొని 2 గంటల పాటు ఆ శనగపప్పుని ఇందులో వేసుకుంటున్నాను. సన్నగా తురుముకున్న మిర్చి, 2 రెబ్బల కరివేపాకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. నేను వేయడం లేదు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నువ్వులు వేసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది కదా, అందుకే నువ్వులు వేసుకుంటున్నాను. అమ్మమ్మల కాలం నాటి ఈ తపాలా చెక్కలు అనేవి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని మీడియం సైజు ఇలా ఉండల కింద చుట్టుకొని ఇప్పుడు తపాలా చెక్కల్ని ప్రిపేర్ చేసుకుందాం. తడి క్లాత్ని ఇలా తీసుకొని ఇప్పుడు తపాలా చెక్కని ప్రిపేర్ చేస్తున్నాను. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా పిండి ముద్దని మీడియం సైజ్ తీసుకొని ఇలా చేత్తో ఒత్తుకోవాలండి. ఇలా క్లాత్ పైన పర్వాలా లేదా కవర్ మీద కూడా చేసుకోవచ్చు. నేనైతే క్లాత్ మీద వేసుకుంటున్నాను. మధ్యలో వాటర్ని ఇలా తడుపుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. వాటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు. నేను వాటర్ వేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకుంటూ నిదానంగా విరిగిపోకుండా ఇలా రౌండ్గా ఒత్తుకొని మధ్యలో ఇలా హోల్స్ పెట్టుకుంటున్నాను. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనం కుక్ చేసుకునేటప్పుడు తపాలా చెక్క అంతా ఈవెన్గా కుక్ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ చెక్కని దీని మీద వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మనం హోల్స్ పెట్టుకున్నాం కదా, ఈ హోల్స్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువగా పట్టదండి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇది కుక్ అయ్యేలోగా మనం మిగిలిన పిండితో ఈ చెక్కల్ని ప్రిపేర్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా ఒక్కొక్కటి కాల్చుకుంటూ ఒక్కొక్కటి ఇలా ఒత్తుకుంటూ తపాలా చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చిన్నతనంలో నేనైతే చాలా ఇష్టంగా తినేదానండి. మీలో ఎంతమంది ఇలా అమ్మమ్మలు చేసి పెట్టిన తపాలా చెక్కల్ని తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మూత తీసుకొని చూసుకున్నామంటే ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మరోవైపుకి తిప్పుకొని మరో పక్క కూడా మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలానే మొత్తం తపాలా చెక్కల్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. టేస్టీగా ఉండే తపాలా చెక్కలు రెడీ అయిపోయినాయండి. ఇవి 2-3 రోజుల వరకు నిల్వ ఉంటాయి.
ఇన్స్టెంట్గా చేసుకునే ఈ తపాలా చెక్కలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి. ఛానల్ని సపోర్ట్ చేసిన వారు అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.